This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ఐఏఎస్. ఈరోజు మనము నవంబర్ 11th మరియు 12thకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది ముఖ్యంగా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సో అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో పాటు సబ్జెక్టివ్ టాపిక్స్ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి సో రెగ్యులర్గా మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వండి. దాంతోపాటు డైలీ కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. సో ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కరెక్ట్ ఆన్సర్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ స్టేట్మెంట్ కనుక ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది తీస్తా రివర్. సో తీస్తా రివర్కి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మొదటి స్టేట్మెంట్ కనుక చూసుకుంటే, ఇట్ ఈస్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ ద రివర్ బ్రహ్మపుత్ర. సో తీస్తా రివర్ అనేది బ్రహ్మపుత్ర నదికి ఒక ఉపనదిగా మనం చెప్పుకోవచ్చును. కాబట్టి మనకు ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో ద రివర్ ఫ్లోస్ త్రూ ద స్టేట్స్ ఆఫ్ సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఈ తీస్తా రివర్ అనేది సో ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది అనేది మనకు అవగాహన ఉంటే ఈ స్టేట్మెంట్ గురించి మనం చెప్పవచ్చును. సో ఈ తీస్తా రివర్ అనేది మనకు సిక్కిం, వెస్ట్ బెంగాల్, రాష్ట్రాల గుండా ప్రవహించడం అనేది జరుగుతుంది. సో బంగ్లాదేశ్లో కలవకంటే ముందు సో ఇది సిక్కిం మరియు వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల గుండా ఈ తీస్తా రివర్ అనేది ప్రవహించడం జరుగుతుంది. సో కాబట్టి మనకు ఇక్కడ ఈ సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్గా మనం చెప్పుకోవచ్చును. ఇక మూడవ స్టేట్మెంట్, ద తీస్తా రివర్ డిస్ప్యూట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కంటిన్యూస్ ఇష్యూస్ బిట్వీన్ ఇండియా, భూటాన్ అండ్ బంగ్లాదేశ్. సో ఈ తీస్తా రివర్ నదీ జలాలకు సంబంధించిన వివాదం ఏదైతే ఉందో ఆ వివాదం అనేది కంటిన్యూస్గా కొనసాగుతుంది. సో ఏ దేశాల మధ్య అంటే ఇండియా, భూటాన్ మరియు బంగ్లాదేశ్ల మధ్య ఈ వివాదం కొనసాగుతుందని మనకి ఇక్కడ మూడవ స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే మనకు ఇక్కడ కేవలం ఇండియా మరియు బంగ్లాదేశ్ల మధ్య మాత్రమే ఈ వివాదం అనేది కొనసాగుతుంది. ఇక్కడ భూటాన్ అనేది లేదు. కాబట్టి మూడవ స్టేట్మెంట్ మనకు రాంగ్ స్టేట్మెంట్. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1 and 2 ఓన్లీ కరెక్ట్ సమాధానం. ఇక సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూసుకుంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించి ఇందులో సరైన వాటిని గుర్తించాలి. So first statement, the Paris Declaration established the ISA as an alliance dedicated to promoting the solar energy among its member countries. So ఇది ప్యారిస్ డిక్లరేషన్ ఏదైతే ఉందో ప్యారిస్ ఒప్పందం తర్వాత ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో సోలార్ ఎనర్జీని ఎక్కువగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సో దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంటా రాంగ్ స్టేట్మెంటా అనేది మనకు తెలుసుకోవాలి. సో మనకు ఈ మొదటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంట్. ఇక సెకండ్ స్టేట్మెంట్ కనుక ఒకసారి మనం చూసుకుంటే, ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఎట్ గురుగ్రామ్ ఇన్ ఇండియా. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంది అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ సెకండ్ది కూడా, ఇది మనకు గురుగ్రామ్లో ఉంది దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది. ఇక మూడవ స్టేట్మెంట్ కనుక చూసుకుంటే, ద కంట్రీస్ దట్ డు నాట్ ఫాల్ విత్ ఇన్ ద ట్రోపిక్స్ కెన్ జాయిన్ ద ఐఎస్ఏ అండ్ ఎంజాయ్ ఆల్ ద బెనిఫిట్స్ యాజ్ ద అదర్ మెంబర్స్ అలాంగ్ విత్ ఓటింగ్ రైట్స్. సో కంట్రీస్ దట్ డు నాట్ ఫాల్ విత్ ద ట్రోపిక్స్ అంటే ఇక్కడ ఉష్ణమండల ప్రాంతాలలో ఉండే దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉష్ణమండల ప్రాంతాల్లో ఉన్న దేశాల గురించి ఇక్కడ మూడవ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దట్ డు నాట్ ఫాల్ అండర్ విత్ ఇన్ ద ట్రోపిక్స్. ఉష్ణమండల ప్రాంతాల్లో లేని దేశాలు సో కెన్ జాయిన్ ద ఐఎస్ఏ అండ్ ఎంజాయ్ ఆల్ ద బెనిఫిట్స్ యాజ్ అదర్ మెంబర్స్
అలాంగ్ విత్ ద ఓటింగ్ రేట్. సో ఈ ఐఎస్ఏలో సభ్యత్వం పొందే అవకాశం అనేది ఉంటుందని ఇక్కడ మనకు మూడవ స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంటే. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి 1, 2, 3 ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్. ఇంకా మూడవ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. బోత్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ ఆర్ మేడ్ అప్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. సెకండ్ స్టేట్మెంట్, డిఎన్ఏ ఈజ్ డబుల్ స్టాండర్డ్ అండ్ ఆర్ఎన్ఏ ఈజ్ సింగిల్ స్టాండర్డ్. సో మూడవ స్టేట్మెంట్, బోత్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ కంటైన్ అడైన్, గ్వినైన్, సిటోజిన్ అండ్ థైమిన్ అని. సో మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకు సైన్స్, జనరల్ సైన్స్లో భాగంగా దీన్ని చదువుకుంటాము. ఇక్కడ మనకు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో విచ్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఈ మూడవ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ మూడవ స్టేట్మెంట్ అనేది మనకి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చు ఇందులో. సో బోత్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ కంటైన్ అడెనైన్, గ్వినైన్ అండ్ క్రిస్టోలైన్. సో ఇక్కడ మనకు ఈ థైమిన్ అనేది ఉండదు ఇక్కడ, కాబట్టి ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇక ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి కనుక చూసుకుంటే ఇది ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో రెకాఫిడా అండ్ పిదాడ్యుయల్ కాక్రా ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెంపుల్ ఆర్కిటెక్చర్స్. సో ఏ టెంపుల్ ఆర్కిటెక్చర్కి సంబంధించినది అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఒడిస్సా రాష్ట్రంలో ఉన్న టెంపుల్లో మనకు ఈ రకమైన ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. సో ఇందులో రెకాఫిడా అంటే ఇక్కడ ఒక టాల్గా ఒక స్ట్రైట్ బిల్డింగ్ అనేది ఉంటుంది. సో ఆ బిల్డింగ్ లోపల గర్భగృహం అనేది ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పితాడ్యుయల్ అనేది. సో దీనికి ఒక మండపం ఉంటుంది, స్క్వేర్ బిల్డింగ్లో ఒక మండపం అనేది ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్లో ఉండడం అనేది జరుగుతుంది. ఇక కక్రా అనేది ఏంటంటే ఇది ఒక రెక్టాంగులర్ బిల్డింగ్ విత్ ఏ పిరమిడ్ షేప్డ్ రూఫ్ అనేది ఉంటుంది. సో రెక్టాంగులర్ బిల్డింగ్లో పిరమిడ్ షేప్డ్ రూఫ్ అనేది ఈ ఆర్కిటెక్చర్లో ఉంటుంది, కక్రా ఆర్కిటెక్చర్లో ఉంటుంది. సో ఇవన్నీ ఒడిస్సా రాష్ట్రంలో ఉన్న వివిధ దేవాలయాల్లో ఉన్న ఆర్కిటెక్చర్కు సంబంధించినవి కాబట్టి మనకు సమాధానం ఫస్ట్ది కరెక్ట్ సమాధానం. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. గవర్నమెంట్ టు గవర్న్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వ నిర్ణయం ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ ప్లాట్ఫామ్కి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో దానికి సంబంధించిన సమాచారం. సో మనకి ఇక్కడ ఆన్లైన్ అంటే మనకు జనరల్గా ఓటీటీ అనేది మనకి ఈ మధ్య చాలా ఎక్కువగా వినిపిస్తుంది. సో దీన్ని ఓవర్ ద టాప్ ప్లాట్ఫామ్స్ అని మనం పిలవడం జరుగుతుంది. ఇందులో మనకు ముఖ్యంగా వీడియో సర్వీసింగ్ ప్రొవైడర్స్ ఉంటాయి, లైక్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అండ్ ఇటీవల మనకు తెలుగులో కూడా కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా రావడం జరిగింది. సో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. సో కరెంట్లీ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ని కంట్రోల్ చేయడానికి ఎటువంటి చట్టాలు కానీ అదేవిధంగా ఒక అటానమస్ బాడీ అనేది కూడా ఏదీ లేదు. సో కరెంట్లీ దెర్ ఈజ్ నో లా ఆర్ అటానమస్ బాడీ గవర్నింగ్ డిజిటల్ కంటెంట్. సో ఈ డిజిటల్ కంటెంట్ని గవర్నింగ్ చేయడానికి ఎటువంటి అటానమస్ బాడీ కానీ ఎటువంటి చట్టం కానీ లేదు. సో అటువంటి సందర్భంలో దీనిని ఒక అటానమస్ బాడీ కిందకి తీసుకురావాల్సిన అవసరం అనేది, ఎందుకంటే వీటిని పర్యవేక్షించాలి అన్న ఉద్దేశంతో ఇటువంటి కీలకమైన నిర్ణయం అనేది తీసుకుంది. సో ఈ ఆన్లైన్కి సంబంధించి మూవీస్ అదేవిధంగా డిజిటల్ వార్తల వెబ్సైట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్తో కూడిన సమాచారం ఏదైతే ఉందో ఇటువంటి వాటిని ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి కేంద్ర ప్రభుత్వము తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి ఇది మీరు ఎగ్జామ్లో గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్లైన్ మూవీస్కి సంబంధించి అదేవిధంగా డిజిటల్ వార్తల వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అదేవిధంగా
కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన సమాచారం ఏదైతే ఉందో, ఈ సమాచారానికి సంబంధించిన ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, సో వీటన్నిటిని ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం అనేది జరిగింది. ఇక అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, అదేవిధంగా ఇతర రీజనల్ ఓటీటీస్ ఏవైతే ఉంటాయో, ఇతర డిజిటల్ వేదికలు అవన్నీ కూడా ఈ శాఖ పరిధిలోకి తీసుకురావడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా సంతకం చేయడం అనేది జరిగింది. సో ఇక నుంచి ఈ ఆన్‌లైన్ వార్తలకు సంబంధించి అదేవిధంగా ఆడియో, వీడియో, విజువల్స్ మరియు చిత్రాలకు సంబంధించిన విధి విధానాలను నియంత్రించే అధికారం అనేది సో ప్రసార మంత్రిత్వ శాఖకు ఉంటుంది ఈ నూతన నోటిఫికేషన్ ప్రకారం. కాబట్టి సో ఇది గుర్తుంచుకోండి మీరు. సో ఈ మేరకు ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఇక్కడ డిజిటల్ మరియు ఆన్‌లైన్ మీడియా అనే పదాలను కూడా చేర్చడం అనేది జరిగింది. సో దీనికి ఒక నోడల్ ఏజెన్సీ కూడా ఉంటుంది. ఆ నోడల్ ఏజెన్సీ జాతీయ సైబర్ కోఆపరేషన్ సెంటర్ అనేది ఉంటుంది. సో నేషనల్ సైబర్ కోఆపరేషన్ సెంటర్ అనేది కూడా ఒక నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. సో దీనికి సంబంధించి బ్యాక్‌గ్రౌండ్ గనక ఒకసారి చూసుకుంటే, సో గతంలో సో ఈ డిజిటల్ మీడియా ఏదైతే ఉందో, ఈ డిజిటల్ మీడియాని నియంత్రించాలి అని ఒక పిటిషన్ సుప్రీం కోర్ట్‌లో దాఖలు చేయడం అనేది జరిగింది. సో ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగిస్తూ సుప్రీం కోర్టు కేంద్రం యొక్క అభిప్రాయాన్ని అడగడం జరిగింది. అయితే సో దీనికి సంబంధించి ఈ డిజిటల్ మీడియా ఏదైతే ఉందో, ఈ డిజిటల్ మీడియాను సో ఖచ్చితంగా నియంత్రించాల్సిన అవసరం ఉందని కేంద్రం భావించి సో తాజాగా ఇటువంటి కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. సో ఇటువంటి నిర్ణయం వలన సో ఎవరైతే ఈ ఆన్‌లైన్ కంటెంట్‌ను క్రియేట్ చేస్తారో సో ఆ ఆన్‌లైన్ కంటెంట్ రాసేవాళ్ళు, అదేవిధంగా ఈ ఆడియో మరియు వీడియో, మూవీస్ వంటివి తీసే ప్రొడక్షన్స్ ఎక్స్‌పర్ట్స్ ఎవరైతే ఉంటారో సో వారు కూడా సో చాలా జాగ్రత్తగా ఇప్పటి నుంచి కంటెంట్ విషయంలో సో వ్యవహరించాల్సిన అవసరం అనేది ఉంది. సో అది ఫేక్ కంటెంట్ కాకుండా సో కేవలం సో జెన్యూన్ న్యూస్ మాత్రమే ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇది రీసెంట్‌గా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూద్దాం. సో హోమ్ మినిస్ట్రీ అమెండ్స్ FCRA రూల్స్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ద మినిస్ట్రీ ఆఫ్ ద హోమ్ అఫైర్స్ హస్ రిలాక్స్డ్ నార్మ్స్ ఫర్ ఫార్మర్, స్టూడెంట్, రిలీజియస్ అండ్ అదర్ గ్రూప్స్ who are not directly aligned to any political party to receive the foreign funds అని మనకి ఇక్కడ ఒక వార్త ఇవ్వడం జరిగింది. FCRA దీనినే మనము ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అని అంటాము. సో విదేశీ విరాళాల నియంత్రణ చట్టంగా మనం దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి సో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కొన్ని కీలకమైన సవరణలు చేయడం అనేది జరిగింది. అందులో భాగంగానే సో ఫార్మర్, స్టూడెంట్ మరియు రిలీజియస్ అండ్ అదర్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో సో వీరు సో విదేశాల నుంచి విరాళాలు సేకరించాలి అని అనుకుంటే సో వారికి ఈ రాజకీయ పార్టీలతో ఎటువంటి సంబంధం అనేది ఉండకూడదు అని క్లియర్‌గా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ ఇది అండర్‌లైన్ చేసుకోండి. who are not directly aligned to any political party to receive foreign funds if the groups are not involved in అని ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ యాక్టివ్ పాలిటిక్స్ కూడా ఒక కీవర్డ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్గనైజేషన్స్ ఇక్కడ ఈ FCRA రూల్స్ 2011లో ఉన్న ప్రకారము ఏవైనా ఆర్గనైజేషన్స్ ఇటువంటి పొలిటికల్ నేచర్ కనుక కలిగి ఉంటే, అంటే ఈ యాక్టివ్ పాలిటిక్స్‌లో సో వాటి యొక్క పాత్ర అనేది ఉంటే సో వాటిని సో పొలిటికల్ ఆర్గనైజేషన్స్ కింద వ్యవహరించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి గల ప్రధానమైన కారణం ఏమిటంటే సో కొన్ని సో ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్గనైజేషన్స్ సో ఫస్ట్ ఒక NGOస్‌గా ప్రారంభమై
సో ఆ తర్వాత క్రమక్రమంగా ఇది వివిధ రకాల పొలిటికల్ పార్టీలకు సపోర్ట్ చేస్తూ ఈ విరాళాలు ఏవైతే ఉన్నాయో ఈ విరాళాలను విదేశాల నుంచి సేకరిస్తూ సో భవిష్యత్తులో అవి పొలిటికల్ పార్టీలుగా మారాలనే ఒక ఆలోచన ఉన్న నేపథ్యంలో వాటిని అడ్డుకట్ట వేయాలి అన్న ఉద్దేశంతోటే ఇటువంటి నిర్ణయం ఇక్కడ తీసుకోవడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ గనక చూసుకుంటే ఇది ఎకానమీలో భాగంగా మనం చదువుకుంటాం. సోషల్ ఇన్ఫ్రా పీపీపీస్ ఎలిజిబుల్ ఫర్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని మనకి ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనిని మనము ఎకానమీలో భాగంగా చదువుకోవడం జరుగుతుంది. The government expanded the provision of financial support by means of viability gap funding for public-private partnership in infrastructure projects to include critical social sector investments in sectors such as health, education, water and waste treatment అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ ఏదైతే ఉందో ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ని ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించిన అంశం ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆర్థిక వ్యవస్థను మరింతగా పుంజుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ ఫైనాన్షియల్ సపోర్ట్ ఏదైతే ఉందో ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ను కూడా పెంచడం అనేది జరిగింది. Scheme for financial support to PPPs in infrastructure that has been placed in since 2006 till 2024-25. Finance Minister Nirmala Sitharaman said, stressing that the scheme had been revamped. A total of 8,100 crore has been allocated under this program between the 2021 and 24-25. Which 2,100 crore will be డివోటెడ్ టు సోషల్ సెక్టార్ ప్రాజెక్ట్స్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి ఓవరాల్గా నేను చెప్తాను. ప్రస్తుతం ఇక్కడ ఈ కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో గత 6 months నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వివిధ తయారీ రంగ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ తయారీ రంగాలను ఆదుకోవడానికి ఇటువంటి నిర్ణయం అనేది తీసుకురావడం అనేది జరిగింది. అందులో భాగంగానే పిఎల్ఐ స్కీమ్ ఏదైతే ఉందో పిఎల్ఐ స్కీమ్ని కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇందులో మొత్తం 10 రంగాలు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఇందులో ముఖ్యంగా ఆటోమొబైల్, హెల్త్ కేర్ మరియు ఎడ్యుకేషన్ వంటి రంగాలకు కూడా ఈ పథకాన్ని విస్తరించాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దేశంలో ఈ ప్రైవేట్ పెట్టుబడులను పెంచడమే లక్ష్యంగా ఇటువంటి కీలకమైన నిర్ణయాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ ఇక్కడ చూసుకుంటే భారీ టెలిస్కోప్ ప్రాజెక్టుల్లో భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు అని మనకి ఇక్కడ నెక్స్ట్ టాపిక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 30 మీటర్ టెలిస్కోప్ అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అందులో భాగంగానే నోబెల్ గ్రహీత అయిన ఆండ్రియా గిచ్తో కలిసి మన భారతదేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు కూడా పనిచేయనున్నారు. ఇక్కడ హవాయి ద్వీపంలోని మౌనా కియా అనే ప్లేస్లో ఏర్పాటు చేస్తున్న ఈ భారీ టెలిస్కోప్ సంబంధించి ఆ భారీ టెలిస్కోప్కు అవసరమైన వివిధ పరికరాల యొక్క రూపకల్పన మరియు శాస్త్ర సంబంధ అంశాలతో కలిసి భారతదేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు కూడా ఇందులో పాల్గొననున్నారని ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ పేరు గుర్తుంచుకోండి, 30 మీటర్ టెలిస్కోప్ అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కీవర్డ్ ఇది. దీనిని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే హవాయి ద్వీపంలోని మౌనా కియాలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఈ టెలిస్కోప్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ఈ ఖగోళ మరియు భౌతిక శాస్త్రాలకు సంబంధించి కొత్తగా ఏర్పడే సమస్యలు మరియు నూతన ప్రశ్నలకు సమాధానం కనుగొనడానికి ఈ టెలిస్కోప్ ఏదైతే ఉందో ఇది చాలా కీలకంగా పనిచేసే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే వైద్య సేవల్లో జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ భాగస్వామ్యం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సహాయాన్ని అందించడానికి వైద్య సేవలను అందించడానికి
జాన్స్ హాప్కిన్ యూనివర్సిటీతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ పేరు చాలా ఇంపార్టెంట్, జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఒప్పందం అనేది. సో ఇది అండర్లైన్ చేసుకోండి. సో వచ్చే 3 సంవత్సరాల్లో ప్రాథమిక వైద్య కేంద్రాలు సహా ఆంధ్రప్రదేశ్లోని అన్ని హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ ఆధునీకరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఇటువంటి ఒప్పందం ఒకటి కుదుర్చుకోవడం అనేది మనం గమనించాల్సిన అంశం ఇది. దీని వలన ఆంధ్రప్రదేశ్లోని అన్ని రకాల హాస్పిటల్స్లో మరింత మెరుగైన సదుపాయాలు లభించే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ వేల్స్ ప్రభుత్వంతో ఉన్నత విద్యా మండలి ఒప్పందం. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. ఉన్నత విద్య అంటే బీటెక్, ఎంటెక్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల కోసము, అదేవిధంగా వారిలో ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించడం కోసము విద్యార్థులు, బోధనా సిబ్బంది పరస్పర మార్పిడి, అదేవిధంగా విద్య, సాంకేతికత, పరిశోధన ఇటువంటి అంశాలపై సహకారం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి యూకేలో ఉన్న వేల్స్ ప్రభుత్వంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దేంతో ఒప్పందం కుదుర్చుకుంది, ఏ రంగంలో ఒప్పందం కుదుర్చుకుంది అనేది మనకు ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ ఒకసారి ఈ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఇక్కడ ఈ ఉన్నత విద్యకు సంబంధించి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్లో ఉద్యోగ నైపుణ్యాలను కల్పించే సిలబస్ను రూపొందించడము, అదేవిధంగా వారికి శిక్షణను ఇవ్వడము, అదేవిధంగా టీచింగ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ఆ టీచింగ్ ఫ్యాకల్టీ అక్కడి నుంచి భారతదేశానికి వచ్చేందుకు స్థానికంగా వారికి అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు కూడా ఇక్కడ ఉన్నత విద్యా మండలి కూడా సహకారం అందించనుంది. దీని వలన ఉన్నత విద్యలో మరింత మెరుగైన మరియు నైపుణ్యవంతమైన శిక్షణను అందించే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తులకు ప్రచారం. భౌగోళిక గుర్తింపు దీనినే మనము జియోగ్రాఫికల్ ఇండికేషన్ అని పిలవడం జరుగుతుంది. వివిధ ప్రాంతాలలో ఉన్న ఒక ప్రత్యేకమైన వస్తువులు కానీ లేకపోతే ప్రత్యేకమైన సంస్కృతి కానీ ఉన్న సందర్భంలో ఈ భౌగోళిక గుర్తింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ భారతీయ వస్తువులకు వివిధ రాష్ట్రాలలో ఉన్న భౌగోళిక గుర్తింపులకు సంబంధించి ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఈ భౌగోళిక గుర్తింపు పొందిన మొత్తం 77 వస్తువులతో ఒక బ్రోచర్ని ఇక్కడ విడుదల చేయడం అనేది జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి మరియు తెలంగాణ నుంచి భౌగోళిక గుర్తింపు పొందినవి కూడా ఈ 77 వస్తువులో పేర్కొనడం అనేది జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్ ఇది. నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే వైఎస్ఆర్ జిల్లాకు ఉత్తమ పురస్కారం అని కేంద్ర జల శక్తి శాఖ ప్రకటించిన జాతీయ జల అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 2 అవార్డులను కైవసం చేసుకోవడం జరిగింది. ఉత్తమ రాష్ట్రాల కేటగిరీకి సంబంధించి తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉంటే ఉత్తమ జిల్లాల కేటగిరీలో నదుల పునరుజ్జీవనము మరియు జల సంరక్షణ అనే విభాగంలో అత్యుత్తమ పనితీరును కనబర్చి ఈ మన దక్షిణాది రాష్ట్రాల నుంచి వైఎస్ఆర్ కడప జిల్లా మొదటి స్థానంలో ఉండడం జరిగింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ఏ కేటగిరీ అంటే నదుల పునరుజ్జీవనము మరియు జల సంరక్షణ అనే కేటగిరీలో దక్షిణ రాష్ట్రాల నుంచి వైఎస్ఆర్ కడప జిల్లా మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా ఈ జాతీయ జల అవార్డుల్లో రాష్ట్రాల వారీగా ఉత్తమ రాష్ట్రాల లిస్ట్ కనుక చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ తమిళనాడు, సెకండ్ ప్లేస్ మహారాష్ట్ర, థర్డ్ ప్లేస్ రాజస్థాన్ ఉన్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లాకు మొదటి స్థానం రావడానికి గల ప్రధానమైన కారణము అక్కడ నీటిని తక్కువగా ఉపయోగించడంపై విస్తృతంగా ఒక అవగాహన కార్యక్రమాన్ని కల్పించడము మరియు చెక్ డ్యాములు, చెరువులు, కుంటలు
సో వీటన్నిటిని ఆధునీకరించడము, బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ వంటి పనులను పెద్ద ఎత్తున చేపట్టినందుకు, అదేవిధంగా మొక్కల పెంపకాన్ని అక్కడ చాలా ఎక్కువగా చేపట్టినందుకు ఈ పురస్కారం అనేది లభించడం జరిగింది. అదేవిధంగా ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్, దీన్నే మనం తెలుగులో ఆకాంక్ష జిల్లాలు అని అంటాము. ఈ ఆకాంక్ష జిల్లాల కేటగిరీలో విజయనగరం జిల్లా 2వ స్థానంలో ఉంది. విజయనగరం జిల్లా 2వ స్థానంలో ఉంది. ఏ కేటగిరీ అంటే ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్, ఆకాంక్ష జిల్లాల కేటగిరీలో. సో ఇక్కడ జల సంరక్షణ నిర్వహణ రంగంలో ప్రశంసనీయంగా పనిచేస్తున్న వ్యక్తులను మరియు సంస్థలను గుర్తించి ప్రతి సంవత్సరం ఈ అవార్డులను ప్రదానం చేయడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చును. సో ఇక్కడ ఈ ప్లేసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కడప జిల్లా మరియు విజయనగరం జిల్లా. సో అది ఏ కేటగిరీలో అవార్డును కైవసం చేసుకునేదో అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఈరోజు మనకు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్. ఇక క్వశ్చన్స్ ఒకసారి చూసుకుంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. సో నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్కి సంబంధించి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్లో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక సెకండ్ స్టేట్మెంట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది అంబేద్కర్ సోషల్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ మిషన్. సో అంబేద్కర్ సోషల్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ మిషన్కి సంబంధించి ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అందులో సరికాని వాటిని గుర్తించండి. ఇది మనకి ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్ మరియు క్వశ్చన్స్. సో ఇక ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సి, సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది మొత్తం ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి ఉంటుంది. ఇందులో ప్రిలిమ్స్ 2 పేపర్స్, అదేవిధంగా మెయిన్స్కి సంబంధించి అన్ని జనరల్ స్టడీస్ పేపర్స్కి ఢిల్లీ ఫ్యాకల్టీతో కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అదేవిధంగా మన దగ్గర ఆప్షన్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్ వంటి సబ్జెక్ట్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక టెస్ట్ సిరీస్లో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఇక ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్, ఇది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. ఈ కోచింగ్తో పాటు టెస్ట్ సిరీస్ మరియు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనకు గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ ఆన్లైన్ మోడ్లో జరుగుతుంది. ఇక ఏపీపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి మొత్తం 25 టెస్టులతో ఒక టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తున్నాము. ఇందులో మనకు గ్రాండ్ టెస్ట్లు మరియు సెక్షన్ వైజ్ టెస్ట్తో కలిపి మొత్తం కంప్లీట్గా ఈ టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. ఇందులో ఈ టెస్ట్కి సంబంధించి డిస్కషన్ వీడియోస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏకేఎస్, ఐఏఎస్ అందించే వివిధ రకాల కోర్సులు మరియు మెటీరియల్ మరియు వివిధ వీడియోస్ కోసము ఏకేఎస్, ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ అవైలబుల్గా ఉంటుంది. అది మనకు గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ కోసము మీరు ఏకేఎస్, ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKS IAS.